చిన్న వయస్కుల వాళ్ళలోనే హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. మనకు ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత మన హిప్ జాయింట్ బాల్లో ఉన్న రక్త ప్రసారం తగ్గి ఈ ఎవాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్ అనేది గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆ స్టేజీలకు వెళ్ళిపోయి వాళ్ళకి తుంటి నొప్పి అనేది వాళ్ళ రొటీన్ జీవనశైలి విధానాన్ని చాలా ఎఫెక్ట్ చేసే విధంగా అండ్ రోజు నొప్పి బిళ్ళలు వేసుకోవాల్సిన అవసరం వస్తుంటే వాళ్ళు హిప్ రీప్లేస్మెంట్ చెప్తే మరో ఉపాయం మాకేం కనిపించట్లేదండి. ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ కనుక మనం చిన్న వయసులోనే చేయాల్సి వస్తే కనుక మనం వాళ్ళు యాజ్ డాక్టర్స్ మేము ఏ అంశాలని అంటే ఏ ఫ్యాక్టర్స్ని మేము పరిగణనలోకి తీసుకోవాలి అని చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. అండ్ అంటే కంపేర్ టు ఓల్డ్ ఏజ్ అంటే పెద్ద వయస్కుల వాళ్ళతో కంపేర్ చేస్తే చిన్న వయస్కుల వాళ్ళలో మేము ఏంటి దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు. సో ఈ పాయింట్కి ఏంటంటే మాకు 3 విషయాలు పరిగణనలోకి తీసుకుంటామండి. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంప్లాంట్ లాంజివిటీ. అంటే ఏ ఇంప్లాంట్ వేస్తే వేళ్ళల్లో మనం కనీసం 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఇంప్లాంట్ లైఫ్ ఇవ్వగలం అనేది. సో ఇప్పుడున్న సైంటిఫిక్ స్టడీస్లో అయితే ద బెస్ట్ మెటీరియల్ ఈజ్ సెరామిక్ ఆన్ పాలీథిలిన్. ఇందులో అసలు ఏ డౌటు లేదండి. అండ్ ఇది ఎలా ఉంటుందంటే ఈ విధంగా మనకి తొడ ఎముక వైపు అంటే ఫేమర్ బోన్ వైపు ఇలాగ సెరామిక్ బాల్ అనేది వస్తుంది. అది ఇలాగ ఒక ఫేమర్ స్టెమ్ లాగా తో నిర్బంధించబడి ఉంటుంది. తర్వాత ఇలాగ ఎసిటాబులం అంటే ఈ హిప్ జాయింట్లో ఉన్న సాకెట్ వైపు ఒక మెటల్ సాకెట్ వస్తుంది. అందులో ఒక ప్లాస్టిక్ లైనర్ అనేది వాడటం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే మనం హైలీ క్రాస్ లింక్డ్ పాలీఇథిలిన్ మెటీరియల్ అనేది వాడటం జరుగుతుంది. సో ఈ విధంగా సెరామిక్ ఆన్ పాలీఇథిలిన్ ఈజ్ ద బెస్ట్ మెటీరియల్ నౌఏడేస్. అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి సెరామిక్ ఆన్ పాలీఇథిలిన్ అనేది బెస్ట్ అనేది మనం చెప్తాము. అండ్ వాళ్ళ యొక్క బడ్జెట్ అనేది డెఫినెట్లీ తక్కువ ఉంటే వాళ్ళు మెటల్ ఆన్ పాలీఇథిలిన్ మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. బట్ మీరు కనుక కొంచెం బడ్జెట్ పెట్టుకోగలము, పర్వాలేదు, ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం సర్జరీ అని అనుకుంటే నేను అడ్వైజ్ చేసేది సెరామిక్ ఆన్ పాలీఇథిలిన్ అండి. రెండో విషయం మేము పరిగణనలోకి తీసుకునేది బోన్ కన్జర్వేషన్ అన్నమాట. ఇదేంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం ముఖ్యంగా ఈ హిప్ జాయింట్లో ఉన్న ఈ సాకెట్ మనం మెటల్ సాకెట్ అనేది ఇక్కడ పెట్టడానికి మనకు స్పెషల్గా రేమర్స్ ఉంటాయండి. ఆ రేమర్స్ ద్వారా ప్రిపేర్ చేస్తాం ఈ హిప్ జాయింట్లో మెటల్ సాకెట్ అనేది ఇక్కడ పెట్టడానికి. ఆ రీమ్ చేసినప్పుడు ఏంటంటే ఎంత తక్కువ బోను మనం రీమ్ చేసి అంటే దాన్ని తురిమేసి ఈ మెటల్ సాకెట్ అనేది పెట్టడం చేయగలమో అంత తక్కువ బోన్ని తీయటం అనేది జరుగుతుంది. ఎక్కువ బోన్ కనుక మనం తీయటం జరిగితే ఫస్ట్ టైము బాగానే ఉంటుంది, మీకేమీ తెలియదు. బట్ ఒకవేళ 25-30 ఇయర్స్ తర్వాత మనం రివిజన్ హిప్ సర్జరీ ఏమైనా చేయాల్సిన అవసరం వస్తే అప్పుడు మనకి ఈ పునాది అనేది బాగా లూజ్ అయిపోతుందండి. సో అప్పుడు ఇంకా ఎక్కువ బోన్ మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఇండెక్స్ సర్జరీ అంటే ఫస్ట్ సర్జరీలో మనం ఎంత తక్కువ బోన్ అనేది రీమ్ చేసి ఈ మెటల్ సాకెట్ అనేది పెట్టడం జరిగితే అంత బెస్ట్ అండి. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఎంత తక్కువ బోన్ అనేది ప్రిపేర్ చేసి ఈ ఎముక మూలుగులో ఈ ఫెమరల్ హెడ్ ఫెమర్ స్టెమ్ యొక్క ఫిట్ అనేది మనం చేయగలమో అంత తక్కువ బోన్ ప్రిపేర్ చేయడానికే మనం ట్రై చేయాలి. సో ఇది కేవలం ఒక సర్జికల్ కన్సిడరేషనే కానీ పేషెంట్కి ఏమాత్రం ఇమీడియట్గా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఏమీ తెలియదండి. ఇంకా మూడో విషయం మేము పరిగణనలోకి తీసుకునేది పేషెంట్ ఎడ్యుకేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పెద్ద వయస్కుల వాళ్ళతో పోలిస్తే కనుక వీళ్ళల్లో డిమాండ్స్ అనేవి ఎక్కువ. అంటే వీళ్ళు జనరల్గా మాకు చెప్పేది ఏంటంటే కొంతమంది బరువు పనులు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏంటంటే అప్ అండ్ డౌన్ బైక్ డ్రైవింగ్ అనేది కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, కొంతమందికి హై డిమాండ్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ కొంతమందికి సైకో సోషల్ కన్సర్న్స్ కూడా ఉంటాయి. అంటే మేము ఈ సర్జరీ తర్వాత సెక్స్ అనేది మళ్ళీ చేసుకోగలమా లేదా, ఇలాంటి ప్రశ్నలు అన్నీ కూడా వస్తాయండి. సో వీళ్ళతో ఏంటంటే మనం ప్రాపర్గా ఆపరేషన్ ముందే డిస్కస్ చేసి సర్జరీ తర్వాత కూడా కొంచెం క్లోజ్ ఫాలోఅప్లో అంటే ప్రతి 6 నెలలు లేదంటే సంవత్సరానికి వీళ్ళని కనీసం ఒకసారి మనం చూసుకుని ఎక్స్రేలు అవన్నీ కూడా తీసుకుంటా ఎవ్రీ ఫాలోఅప్లో జాగ్రత్తగా వీళ్ళతో మాట్లాడతా అంటే సరైన ఎడ్యుకేషన్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళలో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అంటే దీర్ఘకాలంలో వాళ్ళకి ఫలితం మంచిగా ఇచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో ఈ విధంగా ఏంటంటే ఈ 3 అంశాలని మనం
ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంప్లాంట్ లాంజివిటీ, బోన్ కన్జర్వేషను, పేషెంట్ ఎడ్యుకేషను. ఈ 3 ఫ్యాక్టర్స్ అనేది చాలా డిఫరెన్స్ ప్రొవైడ్ చేస్తదండి. అంటే మనకి చిన్న వయసులో హిప్ రీప్లేస్మెంట్ చేయడానికిను, పెద్ద వయస్కుల వాళ్ళు హిప్ రీప్లేస్మెంట్ చేయడానికిను. ఐ థింక్ ఈ ప్రశ్నకి జవాబు దొరికి ఉంటదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్.